ముద్దమందారం సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది తనుజ పుట్టస్వామి. ఇక రీసెంట్గా బిగ్ బాస్ షోలో మరింత ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా ఈసారి బిగ్ బాస్ విజేత తనుజ అని అందరూ అనుకోగా చివరి నిమిషంలో కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యారు. ఇక బిగ్ బాస్ తర్వాత టీవీ పలు షోలలో సందడి చేసింది తనుజ. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. రీసెంట్గా తన గురించి నెట్టింట్లో వస్తున్న ట్రోలింగ్పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు తనుజ. తనుజపై కొందరు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని, పవన్ సాయిని దూరం పెట్టారని, కళ్యాణ్ పడాల వచ్చాక పవన్ గురించి పట్టించుకోవడం లేదని, తనుజ చాలా మారిపోయిందంటూ ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనుజ స్పందిస్తూ తన గురించి వస్తున్న ట్రోల్స్పై గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది. పని పాట లేని వాళ్ళు మాత్రమే ఇలా రియాక్ట్ అవుతారని, బిగ్ బాస్ షో అయిపోయి 7 నెలలైందని, ఇంకా ఆ షో గురించి అందులోని విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. అవే కామెంట్స్ చేస్తున్నారని, దయచేసి వాటిని వదిలేయాలని అందరికీ రిక్వెస్ట్ చేసింది. షోలో ఫైటింగ్ ఉంటుందని, ఆ షో అయిపోయాక అలా ఉండలేమని అన్నారు. మేము బాగానే ఉన్నాం, మాకు లేని బాధ మీకెందుకు అర్థం కావడం లేదు అని క్వశ్చన్ చేశారు. తన గురించి చేస్తున్న కుట్రలు ఏంటో చెప్పాలని, ఆ కుట్రలంటూ చేసే కామెంట్లను ఆపాలని, ఖాళీగా ఉంటే ఆశ్రమాన్ని వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాలని, మైండ్ సరిగ్గా లేకపోతే ఆసుపత్రికి వెళ్ళాలని సూచించింది. తన గురించి వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ తనకు పంపొద్దని, వాటిని చూస్తే తను డిస్టర్బ్ అవుతానని అన్నారు. కళ్యాణ్ నేను బాగానే ఉన్నామని, ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ అని, మా ఇంట్లో అతనికి తెలుసు, మా మధ్య మంచి రిలేషన్షిప్ ఉందని చెప్పింది. ప్రతిసారి పిఎస్ అంటున్నారు, కానీ బిగ్ బాస్ వెళ్లేందుకు వాళ్ళే సపోర్ట్ చేశారని చెప్పారు. ఒక షోలో కూడా కళ్యాణ్ పడాలా తనుజ నాకు చాలా హెల్ప్ చేసింది అని చెప్పాడు. దాని వెనకాల కూడా పిఎస్, మీరంటున్న పిఎస్ ఉన్నారని తనుజ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. మేమందరం బాగానే ఉన్నాము, మీరు ఇలా ట్రోలింగ్ చేయడం మాత్రం ఏం బాగోలేదని, ఇప్పటికైనా ఇలాంటి ట్రోలింగ్ ఆపాలని లైవ్లో అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తనుజ లైవ్లో చేసిన కామెంట్స్పై మీరేమంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.